భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ నోటీసులు జారీ చేసింది. 28వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించారు. గతంలో ఓసారి ఏసీబీ ఈ కేసు అంశంలో ప్రశ్నించింది. అప్పట్లోనే మరోసారి పిలుస్తారని ప్రచారం జరిగింది. కానీ ఎలాంటి నోటీసులు రాలేదు. కానీ హఠాత్తుగా ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేసింది. పెద్దగా సమయం కూడా ఇవ్వకుండా 2 రోజుల్లోనే తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించడం హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఈ కేసులో కేటీఆర్ను ఎప్పుడో అరెస్ట్ చేస్తారని అనుకున్నారు. కేటీఆర్ కూడా మెంటల్ గా ప్రిపేర్ అయ్యారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు ఆయన ఇంటికి వస్తున్నారని క్యాడర్ను కూడా సమీకరించారు. కానీ అరెస్టులు జరగలేదు. ఆ కేసు సైలెంట్ అయిపోయింది. అదో లొట్టపీసు కేసు అని కేటీఆర్ ఎగతాళి చేసేవారు. ఇప్పుడు ఆ కేసులో మరోసారి కదలిక ప్రారంభమైంది. ఇప్పుడే నోటీసులు రావడానికి కారణం కేటీఆర్ అమెరికా పర్యటన పెట్టుకోవటమే. పార్టీ రజతోత్సవం సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించడానికి అమెరికా, యూకేలకు వెళ్లడానికి కేటీఆర్ రెడీ అయ్యారు. ఇప్పుడు ఆ ప్రణాళికను దెబ్బతీయడానికి ఈ నోటీసులు జారీ చేశారు. ఇదే విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్లో ప్రకటించారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కేసు పూర్తిగా రాజకీయ వేధింపు అయినప్పటికీ నేను ఖచ్చితంగా ఏజెన్సీలతో సహకరిస్తానని ప్రకటించారు. చాలా ముందుగానే పార్టీ కార్యక్రమాల కోసం విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నానని తెలిపారు. నేను తిరిగి వచ్చిన క్షణంలో వారి ముందు హాజరవుతాను. ఏసీబీ అధికారులకు అదే విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేశానని ప్రకటించారు. కానీ రాజకీయ ప్రతీకార దాహానికి మరియు దానిని సాధించడానికి అతను ఎటువంటి సంకోచం లేకుండా ఏ దిశలోనైనా ఊగుతున్న తీరుకు నేను రేవంత్ రెడ్డిని అభినందించాలని ఎద్దేవా చేశారు. అనూహ్యంగా కవిత కేటీఆర్ కు మద్దతుగా స్పందించారు. సోదరుడు కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంపై ఘాటుగా స్పందించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ కి నోటీసులు జారీ చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోంది. మా పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయటం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైందన్నారు. ఎవరిని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులదని స్పష్టం చేశారు. కవిత స్పందన బీఆర్ఎస్ వర్గాలను సంతోషపరుస్తోంది. కొత్త పార్టీ అంటూ జరుగుతోన్న ప్రచారంతో వారు డీలా పడి ఉన్నారు. కానీ కవిత మాత్రం హఠాత్తుగా కేటీఆర్ కు మద్దతుగా మాట్లాడారు. అసలు కేటీఆర్తోనే సమస్య అని అనుకుంటున్నారు. కేటీఆర్ కూడా అంతర్గత సమస్యలు అంతర్గతంగానే మాట్లాడాలన్న హెచ్చరికలు జారీ చేశారు. కానీ కవిత అవేమీ మనసులో పెట్టుకోకుండా సోదరుడికి మద్దతు పలికారు. సోమవారం మధ్యాహ్నం కల్వకుంట్ల కవితతో బీఆర్ఎస్ ఎంపీ దామోదర్ రావు దాదాపు 3 గంటల పాటు చర్చలు జరిపారు. లీగల్ సెల్ కు చెందిన మరో నేతతో కలిసి కవిత ఇంటికి దామోదర్ రావు వెళ్లారు. ఆయన ఎంపీ మాత్రమే కాదు, కేసీఆర్ కుటుంబానికి బాగా దగ్గర బంధువు కూడా. కవితతో మాట్లాడాలని ఆయనను కేసీఆర్ పంపించారన్న ప్రచారం జరుగుతోంది. ఈ చర్చల్లో ఏం మాట్లాడారో తెలియదు. కానీ కాసేపటికి కవిత వాయిస్ లో స్పష్టమైన మార్పు కనిపించింది. కవిత కొత్త పార్టీ, కేటీఆర్తో సంబంధాలు లేవు అన్న ప్రచారానికి, కేటీఆర్ కు ఏసీబీ ఇచ్చిన నోటీసులకు స్పందన ద్వారానే కవిత క్లారిటీ ఇచ్చారు. పరిస్థితి చూస్తూ ఉంటే బీఆర్ఎస్ లో సమస్య టీ కప్పులో తుఫానులాగా తేలిపోయే అవకాశం కనిపిస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.